ఈసారి మా చంద్రబాబుని కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం రా. పీకేస్తారులే. మీ బాబుని ఈసారి ఖచ్చితంగా ఓడిస్తాం. అయిప చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. అయినా ఏం చేశాడరా మీ చంద్రబాబు ఈ కుప్పానికి? కుప్పం జనాలు ఎత్తి మీద టోపీ పెట్టడం తప్ప ఇంకేం చేయాలా మీ బాబు? నువ్వు నీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మేస్తా ఉండవు. అయినా చంద్రబాబు కుప్పానికి ఏం చేశాడనేది ఆ దేవుడేవో చెప్తే కదా మీరు నమ్మర్రా. లక్ష మెజారిటీ ఏందిరా? 1,00,000 మెజారిటీ తొక్కలో మెజారిటీ చించి పొడదొబ్బుతా. తప్పు నాయనా తప్పు. నీ ఆలోచన తప్పు. ఎదుటివాడు పదే పదే అబద్ధపు ప్రచారం చేస్తుంటే అది నిజమని నమ్మడం తప్పు. ఏందిరా బుడ్డాడా, వేళ్ళెంత లేవు, నువ్వు మా ఊరు గురించి చెప్తాండావా? చంద్రబాబుని నేను 20 ఏళ్ళ నుండి చూస్తానా. అప్ప గురించి నువ్వేంది నాకు చెప్పేది? కుప్పం నా నేల. నా నేలలో అధర్మాత్ముడు ఎక్కువ కాలం నిలబడలేడు. చంద్రబాబుని శంకిస్తే మీరంతా నా నిర్ణయాన్ని శంకించినట్టే. ఒరే బుడ్డాడు, ఎక్కువ మాట్లాడుతాండవు. ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడతావేంది? చిన్నప్పటి నుండి నాటకాలు బాగా వేసినట్టున్నావు రే, వీధి నాటకాలు. ఏళ్ళంతా లేవు, నీకెందుకు రాజకీయాలు? నువ్వు కూడా అచ్చంగా మీ నాయకుడిలాగే ప్రవర్తిస్తున్నావు నాయనా. ఏందబ్బా, మురుగన ఎస్ఎంఎస్ నిజంగానే మురుగని ఫీల్ అవుతాండావా ఏంది? నేనేదైనా నా కళ్ళతో చూస్తే గాని నమ్మా. చంద్రబాబు ఈ నేలకి ఏం చేశాడో నీ కళ్ళతో చూడాలంట. ఇది తీసుకుని 3 సార్లు మురుగా మురుగా అంటే నువ్వు ఏ కాలంలోకి వెళ్ళాలనుకుంటే ఆ కాలంలోకి వెళ్ళవచ్చు. ఏందిరా ఎరిగినాగన్నా, మా కుప్పం మార్కెట్లో 100 రూపాయలకు దొరికి ఏవెళ్ళి పట్టుకుంటే నేను పూర్వకాలం పోతానా ఏంది? ఇది ఒక్కసారి ప్రయత్నించి చూడరాదా? సరే, ట్రై చేస్తా. ఇది కానీ వర్కౌట్ కాలేదు, నీకు పగిలిపోదు రై, సరేనా? మురుగా మురుగా మురుగా. ఎవరు వచ్చిండనబ్బా? ఈ పాత గోడలు, ఇల్లులు ఎక్కడికొచ్చిండో నాకే అర్థం కావట్లేదే. యో పెద్దనా, ఏ ఊరు ఇది? కుప్పము. ఇది కుప్పం ఏంది? మా కుప్పంలో మారుమూలలో కూడా సీసీ రోడ్లు ఉంటాయి కదా. శాంతిపురం రోడ్డు తెలుసు, గుడిపల్లి రోడ్డు తెలుసు, రామకుప్పం రోడ్డు తెలుసు. సీసీ రోడ్లు అంటే ఎక్కడుంటాయే? ఇది కుప్పం అంటాడేందబ్బా ముసలోడు? మొత్తం మిడిమాల మొహంలా ఉన్నాడే. పాడైపోయిండేటి రోడ్లు, ఇటుకే కొంపలు, యా పక్క చూసినా ఏం అర్థమయ్యాకిల్లా. ఉత్త ఎడారిలాగా ఉండదు ఏంది ఊరు? ఏడికొచ్చిండా బస్సులు నేను? దానికేమో పానానికి బాగలేదు. సిన్నోనికి పాలు తాపిస్తామంటే పాలు ఏడా సిక్తాలేదు నాయన. పెద్ద ఆయన కుప్పానికి ఎట్టబోవాలా? కుప్పానికా? ఇదే కుప్పమా? ఏంది అప్ప ఇది కుప్పం అంటున్నాడే? ఇది నిజంగా కుప్పం అయితే పాలకరువేమన్నా? కుప్పంలో అదే ఇంటింటికి సీమాలు ఉన్నాయి కదా. బతుండే మాట్లాడుతున్నావు యాందే? అసలు యావూరు నుంచి వచ్చినావు నువ్వు? ఇంటింటికి యావుంటే బిడ్డకు పాలాడే పాల కోసం ఇంత కష్టమేమే? నువ్వు యావూరిని చూసి యావూరు అనుకుంటున్నావో? ఇంటింటికి సీమావు ఉండే కుప్పం వేరే దేశంలో యాడైనా ఉందేమో తెలీదు. మా కుప్పంలో అయితే ఏమీలే. ఏం పెద్దమ్మ, ఈ రోజులు కూడా ఇట్లాంటి బిందికల్లో నీళ్లు పట్టుకుపోతా ఉన్నారు. ఇంత ఇది ఆ ఊరు? ఇది కుప్పం అయింది పెద్దమ్మా.
కుప్పంలో ఎప్పటి నుంచో ఊరూరు ఒక ట్యాంక్ ఉన్నది, ఇంటింటికి ఒక కుళాయిలు ఉన్నాయి. ఇంటింటికి కూడా ఇంకా 4-5 మైళ్ళు ఇంకా మొక్కొచ్చే కారణమేమప్ప మాకు ఇది. తాగే కదప్ప, పోసుకొని ఎక్కడో నీళ్ళు మా కుప్పంలో లేదు. ఏమప్ప తాగేసి వచ్చిండవా ఏమి? ఈ వేసవే చిత్రంగా ఉంది. అంటే ఇది నిజంగానే కుప్పం అన్నమాట. నేను నిజంగానే టైం ట్రావెల్ చేసి వచ్చాను. అయితే నాకు కనిపించింది మురుగనే. ఏడున్నావురా? కుప్పానికి వచ్చుండమ్మా. ఏందే? అట్లా కాదమ్మా, నేను పాత కుప్పానికి వచ్చుండాను. అదే మా తాతల కాలం కుప్పానికి వచ్చుండా. తాతల కాలం నాటి కుప్పం యాంద్రా పిచ్చోడా? అబ్బా నీకు చెప్పిన అర్థం కాదులే. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం సార్. ఏం సార్? ఈ మారుమూల కుప్పంలో ఉద్యోగం చేయలేము సార్. ఏమైంది సార్? బతకలేమండి. ఇటువంటి వసతులు లేవు సార్. మీ బొట్టు చదువుకున్న వాళ్ళు ఎట్లంటే మా ప్రాంతం వాళ్ళు ఏమైపోవాలి? చిన్న జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వడానికి సరైన డాక్టర్ కూడా ఇక్కడ లేడు సార్. కుప్పంలో దరిద్రం తాండవిస్తోంది సార్. ఈ 2 సంవత్సరాల్లో 10 మంది వచ్చి వెళ్ళిపోయారు సార్. మీరు 11వ మనిషి. మీరుంటారని మేమెంతో విశ్వాసంగా ఉంటుంది. మీరు కూడా ఎట్టంటే ఎట్ట సార్? ఇక్కడ ఉద్యోగం మీకు చేయలేను ఏ సార్. సౌకర్యం కావాలో నేను వద్దు. చేస్తాను సార్. నేను నన్ను చేస్తాను వదిలేయండి సార్. సార్. సార్, నన్ను వదిలేయండి. సార్, ప్లీజ్, సార్, నేను నన్ను చేస్తాను వదిలేయండి. సార్. మురుగా, ఈ కుప్పాన్ని రక్షించే మంచి నాయకుడిని పంపించు. మా జనాల్ని కాపాడు. మా తలరాతల్ని మార్చు స్వామి. ఇటు చూస్తాను. మన ఊర్లో పిల్లలు ఎత్తుకోవడానికి వచ్చినాడన్న ఒక తక్క అడిడే. పిచ్చోళ్ళు ఉన్నారు. మురుగా మురుగా మురుగా. ఏడున్నావురా? నాన్నల కాలం కుప్పంకి వచ్చిందా? ఇందాకలు తాతల నాటి కాలం అన్నాడు, ఇప్పుడు నాన్నల కాలం అంటున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందారా? రేయ్, ఎవరో నీ కొడుకు. యో మన కుప్పానికి నావులు ఎట్టొచ్చుండాయే? చంద్రబాబు మాకు ఆవులు ఇచ్చినాడు. ఆవులు వచ్చినాక మాకు పాలకు లోట్లేదు. మిగిలిన పాలు అమ్ముకుంటే మాకు డబ్బుకు లోట్లేదు. ఇంకేం కావాలప్పా మాకు? యో ఈ మల్బరీ పంట మన కుప్పానికి ఎట్టొచ్చున్నది? చంద్రబాబు తెచ్చినాడప్పా. డ్రిప్ ద్వారా నీళ్ళు ఇచ్చినాక మాకు పంటలు బాగా పండుతున్నాయప్పా. ఏందబ్బా ఇది? నేను అనుకునే దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. సబ్సిడీ మీద సీమావులు ఇచ్చి చంద్రబాబు కుప్పం ప్రజల ఆదాయం పెంచినట్టునే డ్రిప్ ఇరిగేషన్తో పంటలకు నీళ్ళు అందించింది కూడా చంద్రబాబు అంటనే. మా కుప్పానికి పట్టు పరిశ్రమ మల్బరీ పంట తెచ్చింది కూడా చంద్రబాబు అంటున్నారే. ద్రవిడ విశ్వవిద్యాలయము, పిఎస్ హాస్పిటల్తో పాటు ప్రతి పంచాయతీలో స్కూలు, ప్రతి ఊరికి ఓవర్ ట్యాంకులతో నీళ్ళు కూడా అయిపోయి అందించినట్టునే. పూలు పళ్ళు ఇంత బాగా సాగు అవుతుండాయంటే దానికి చంద్రబాబు తెచ్చిన ఇజ్రాయెల్ టెక్నాలజీనే కారణం అంటున్నారే. అది కాదప్ప, ఇట్ట కుప్పం రూపురేఖల్ని మార్చేసిన చంద్రబాబు అని అంటారేంది? ఇందుకు ఇది నిజమేనా? ఏమైనా చంద్రబాబు రాజ్యమే రాజ్యం అబ్బా. మురే, ఇంత డెవలప్మెంట్ చేయాలంటే ఆయప్పటి ఇంకనే సాధ్యమా? యో పెద్దనా, ఆ, చంద్రబాబు నాయుడు ఇదంతా చేసినాడంటే నమ్మేకెళ్ళ. ఆ? ఇప్పుడు ఉత్త తిరగాసి మనిషి, స్వార్థపరుడు ఆయప్ప. ఇప్పుడు ఇదంతా చేసిన అంటే అస్సలు నమ్మేకెళ్ళదబ్బా. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత పొడగొచ్చి. ఒకప్పుడు మా కుప్పము తిప్పగుంత మాత్రం ఉండింది. ఈయన వచ్చినాక పచ్చని పంటలతో సిరి సంపదల కుప్పంగా మారింది. చంద్రబాబు వచ్చినాక మా ఊరిని లక్ష్మి సరస్వతి ఇద్దరు కరుణించుండారు. అట్లా మనిషిని మరో మాట తేడాగా మాట్లాడితే చంపి పడేస్తా. పోరా. పొరపాటు అయిపోయినదబ్బా. దేవుళ్ళంటి చంద్రబాబుని చాలా తప్పుగా అర్థం చేసుకున్నా.
బిడ్డ దొరికిండు. ఒరేయ్ సాయి, నరసింహ, బంగారం పట్టుకోండిరా వాడిని, తప్పించు పోతున్నాడు. వీడేమి తిరిగి వచ్చినాడు? ఇంట్లో ఇంత మార్పు ఏంటికి వచ్చింది? ఈ నా దేవుడే మార్చినాడేమో. ఇంతటి గొప్ప వ్యక్తినా నేను అపార్థం చేసుకున్నది. ఇంతటి గ్రేట్ విజన్ ఉన్న లీడర్నా నేను ఇన్నాళ్ళు ఆడిపోసుకున్నది.